జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే గత ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసింది. అదే సాగ్గా తీసుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంక్షేమ బోర్డును ప్రవేశపెడతాం, పునరుద్ధరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 8 మాసములు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు పెట్టలేదు. దానికి తోడు మనం కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని కూడా మనం పోయి అడగటం వల్ల నేను ఒక వారం రోజుల్లో కమిటీని వేస్తాను, కమిటీ వేసి నెల రోజుల్లోపు సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ 8 నెలల కాలంలో ఇంతవరకు జరగకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక ఇక్కట్లు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుని భార్య ప్రశ్నిస్తే 20,000 రూపాయలు, కుమార్తెలు ఇద్దరు ప్రశ్నిస్తే 2 కార్మికులకు 20,000 40,000 రూపాయలు, సహజ మరణం అయితే 80,000 రూపాయలు, అదే యాక్సిడెంటల్ మరణం అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చే బెనిఫిట్లు ఉన్నాయి. అదే మరి పిల్లల స్కాలర్షిప్లు కూడా చదువుల కోసం కొనసాగించే ఇది కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిన్నకుంటాం అమానుషం. ఈ ప్రభుత్వం ఏ రూపాయి కూడా వాళ్ళ ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా ఈ కార్మికులు పనిచేసే చోట్ల బిల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ బిల్డర్స్ వద్ద 1% సెస్ వసూలు చేస్తారు. ఆ సెస్లో నుంచి మాత్రమే ఈ ప్రభుత్వ ఈ కార్మికులకి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే ఈ సెస్ నుంచి వచ్చే డబ్బులు 1,200 రూపాయల కోట్లు ఉన్నాయో గత ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు కూడా మరి ప్రభుత్వం తీసుకొని వాళ్ళ ప్రభుత్వ అవసరాలకు వాడుకుంది తప్ప కార్మికులకి 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. వచ్చిన ప్రభుత్వమైనా మాటల్లో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని, పెండింగ్లో 46,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి, ఆ పెండింగ్ క్లెయిములకు కూడా నిధులు ఇవ్వాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకి 60,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరిగే ఈ 24వ తారీఖు జరిగే కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కార్మికులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను.